సచివాలయ ఉద్యోగుల విభజన ఫైనల్ కు చేరింది. ఈ సాయంత్రంలోగా తుది నివేదికను వెలువరించనుంది కమిటీ. కేంద్ర సలహా కమిటీ సూచనల అనంతరం రాష్ట్రాల వారీగా ఉద్యోగుల పంపిణీ జరగనుంది. ఉద్యోగుల విభజన ప్రక్రియను వీలైనంత తొందరలో ముగించేందుకు కసరత్తు జరుగుతోంది. ముఖ్యమైన సచివాలయ ఉద్యోగుల విభజనకు సంబంధించి ఒక అంకాన్ని పూర్తి చేశారు అధికారులు. ఇవాళ సాయంత్రం లోపు అన్ని శాఖలు 2 రాష్ట్రాలకు కేటాయించిన పోస్టుల వివరాలతో సిఎస్ మహంతికి నివేదిక ఇవ్వనున్నారు. కేడర్ విభజన తర్వాత రాష్ట్రాల వారీగా కేటాయింపుల ప్రతిపాదికన ఉద్యోగుల పంపిణీ జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం 58-42 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పోస్టులను కేటాయించనున్నారు. బుధవారానికి పోస్టుల విభజన తతంగం పూర్తి చేయాలన్న సీఎస్ ఆదేశాల మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ పని ముగించేశారు. మరోసారి రీచెక్ చేసుకుని సీఎస్ కు ఇవాళ్లే తుది నివేదికను అందజేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఉద్యోగుల విభజన మాత్రమే జరిగింది. కేంద్ర కమిటీ ఇచ్చే సలహాలు, సూచనల ప్రకారం ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తారు. కమల్నాథ్ కమిటీ మార్గదర్శకాల ఆధారంగానే ఏ పోస్టుల్లో ఎవరిని నియమించాలో కూడా ఫైనలైజ్ చేస్తారు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో వేగం పెంచేందుకు ఇవాళ గవర్నర్ నరసింహన్ కూడా కమిటీలతో సమీక్ష నిర్వహించనున్నారు.